Good morning, my dear SSC students. See, this is exercise 12.2 application of trigonometry. The important remaining questions అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా వీడియో వాచ్ చేసి విత్ ఇన్ 1 day ఆర్ విత్ ఇన్ హాఫ్ డేలో నోట్స్ కంప్లీట్ చేయండి. వేరే హోంవర్క్ ఏమి కూడా లేదు, జస్ట్ ఇవి రాసి నాకు సెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ 10th స్టూడెంట్స్. నౌ ఎక్సర్సైజ్ 10.2 సమ్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 12.2 ఈ 12.2లో ఇంకొక 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయండి. 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్లో. ఇవి కూడా మనం ఒకసారి కంప్లీట్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 10 చేస్తే సరిపోతుంది. ఇందులో కొన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ పోర్షన్ క్వశ్చన్స్ కూడా ఉన్నవి. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 4. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ సెల్ టవర్ పెట్టుకోవాలి ఈ 60 degrees. ఇక్కడ బిల్డింగ్ సెల్ టవర్ రెండు ఉన్నవి. బిల్డింగ్ హైట్ ఉంటుందా, సెల్ టవర్ హైట్ ఉంటుందా రికగ్నైజ్ చేయాలి మీరు. సెల్ టవర్ బాగా హైట్ ఉంటుంది. టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఎక్కి టాప్ ఆఫ్ ద సెల్ టవర్ని అబ్జర్వ్ చేసిండు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesలో. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees. సేమ్ అదే టాప్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి ఫస్ట్ టాప్ ఆఫ్ ద టవర్ చూశాడు 60 degreesలో. తర్వాత ఫుట్ ఆఫ్ ద టవర్ను యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో 45 degreesలో అబ్జర్వ్ చేశారట. ఇఫ్ డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈజ్ 7 meters. బిల్డింగ్ నుంచి టవర్కు మధ్య డిస్టెన్స్ 7 meters ఉంది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ మాత్రం అడిగాడు, బిల్డింగ్ హైట్ అడగలేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా చేయడం అంటే ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నౌ అబ్జర్వ్ ద ఆన్సర్. సి ఏబి, ఐ విల్ టేక్ ఏబి ఈజ్ ఎ సెల్ టవర్. ఈ సెల్ టవర్ అనుకుంటున్నాను. నౌ బిల్డింగ్ ఈజ్ ఎక్స్. సి ఏబి ఈజ్ ఎ సెల్ టవర్, సిడి ఈజ్ ఎ బిల్డింగ్. బిల్డింగ్ని నేను ఎక్స్ అనుకుంటున్నా. మనం కనుక్కోవాల్సింది మాత్రం ఏంటి, హెచ్ మాత్రమే కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద సెల్ టవర్ అనుకున్నాం. నౌ ఈ ఫుట్ నుంచి ఈ ఫుట్కి అంతా 7 meters డిస్టెన్స్ ఇచ్చాడు. మనం ఏం చేయమన్నాడు, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇక్కడ నుండి హైట్ ఆఫ్ ద సెల్ టవర్కి అబ్జర్వ్ చేశాడు. ఎంత యాంగిల్లో, 60 degrees యాంగిల్లో. అంటే ఈ యాంగిల్ 60 degrees రాయాలంటే కంపల్సరిగా ఇది 7 కదా, ఇక్కడ కూడా ఈ పాయింట్ ఇక్కడికి జాయిన్ చేయాలి. ఇట్లా ఒక హార్జెంటల్ లైన్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ని ఈ అని మెన్షన్ చేసిన. నౌ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ టు టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ వాట్ 60 degrees. నో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇక్కడ నుండి ఇక్కడికి డౌన్ చూశాడు. ఇప్పుడు ఇక్కడికి సెల్ టవర్ ఫుట్ని అబ్జర్వ్ చేశాడు. ఎంత, 45 degrees. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే. ఇది హార్జెంటల్ లైన్ కాబట్టి ఇది 45 degrees. ఇది 45 అయితే ఇది కూడా 45 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది తీసుకుంటే సరిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేసిన క్లియర్గా ఇది 7 ఉంది. ఇది ఎక్స్ అనుకున్నాము, ఇది హెచ్ అనుకున్నాము, ఈ పాయింట్ ఈ అనుకున్నాము. మరి ఇది ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎంత, ఇది కూడా ఎక్సే. ఈ పార్ట్ ఏమవుతుంది గుర్తుపెట్టుకోవాలి, టోటల్ హెచ్. ఈ టోటల్ పార్ట్ హెచ్. హెచ్లోకి వెళ్ళి ఎక్స్ని రిమూవ్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది. దట్ ఈజ్ హెచ్ మైనస్ ఎక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే డయాగ్రామ్లో కండిషన్స్ కేర్ఫుల్గా రాద్దాం. లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద సెల్ టవర్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద బిల్డింగ్, దిస్ బీడీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు సిఈ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7 meters డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ టవర్ అని. ఓకే, ఫ్రమ్ ద ట్రయాంగిల్ బీసీడీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 triangles ఫామ్ అయినాయి, యాక్చువల్గా 3 ఫామ్ అయినాయి. ఇదొకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిలే, లేదా ఇదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఈ రెండిట్లో ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా ఏం కాదు. నేను ఏం చేస్తున్నా, 45 degrees ఇట్లా తీసుకుంటున్నా. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిడిబి ఆర్ బీసీడీ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ tan అప్లై చేస్తా. tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ చూడండి, tan 45 ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, సిడి బై బీడీ అవుతుంది. ఇది సిడి, ఇది బీడీ కాబట్టి అపోజిట్ ఎక్స్, అడ్జసెంట్ ఈజ్ 7. x by 7, tan 45 degrees is 1. Therefore x is equal to 7 meters. x అంటే ఏంటిది, హైట్ ఆఫ్ ద బిల్డింగ్. క్వశ్చన్లో హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అడగలేదు, కానీ ఇది కనుక్కుంటేనే మనం ఇది కనుక్కోగలుగుతాం. కాబట్టి అంటే కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అయితే ఏదో ఒకటి తెలియాలి. హైట్ ఆఫ్ ద సెల్ టవర్ అని తెలవాలి, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని తెలవాలి, లేదా ఈ డిస్టెన్స్ అని తెలవాలి. లేదు ఇవ్వకుండా మనం కనుక్కోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 7 meters. నౌ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏసీ అబ్జర్వ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఏసీఈ. Apply tan 60. Tan 60 is equal to opposite side AE by adjacent side CE. Observe, tan 60 is equal to AE by CE. Tan 60 value √3 తీసుకుందాము. It is equal to h plus x by 7. ఇక్కడ తెలుసు h minus x by 7 తీసుకున్నాను. √3 ఈ 7 క్రాస్ మల్టిప్లై చేస్తే 7 √3 is equal to h minus x వాల్యూ 7 ఆల్రెడీ కనుక్కున్నాం మనం ఇక్కడ. Therefore h is equal to 7 కన్వర్ట్ చేస్తే 7 √3 plus 7. Therefore h is equal to 7 కామన్ రాయండి. ఇక్కడ కామన్ రాస్తే √3 plus 1. ఇదన్నా ఆన్సర్ రాయండి, లేదా సమ్ టైమ్స్ ఆన్సర్ ఇక్కడ వరకు ఇస్తాడు. ఓపిక ఉంటే ఇది కూడా చేసిన ఇబ్బంది ఏం లేదు. √3 వాల్యూ 1.732 plus 1 అంటే 2.732. అంటే సమ్ టైమ్స్ ఇది క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు √3 వాల్యూ అని, అప్పుడు కంపల్సరీ యూజ్ చేయాలి.
2.732 into 7 multiply చేయండి 19.124 meters is the height of the cell tower. This is a very important type of question, building a cell tower type question. Okay, now observe next question. This is the fourth question, solution is completed. Observe next. The next question is number 6th. This is also important question. The angle of elevation of the top of the building from foot of the tower is 30 degrees. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం కంప్లీట్ డిఫరెంట్. ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్, బిల్డింగ్ ఎక్కి సెల్ టవర్ టాప్ను 60 degreesలో అబ్జర్వ్ చేశాడు. బట్ ఇక్కడ డిఫరెంట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ఫూట్ ఆఫ్ ద టవర్, అంటే ఇక్కడ ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి టాప్ ఆఫ్ ద బిల్డింగ్ని అబ్జర్వ్ చేశాడు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి, అది 30 degrees. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇప్పుడు ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ని అబ్జర్వ్ చేశారు 60 degrees. ఇఫ్ ద టవర్ ఈస్ 30 meters హై దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, అంటే ఒక హైట్ ఇచ్చాడు, రెండో హైట్ కనుక్కోమంటున్నాడు. సరే ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. 6th క్వశ్చన్. CD ఈస్ ద బిల్డింగ్, అజ్యూమ్ దట్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ హెచ్, అనేది ఫైండ్ అవుట్ చేయాలి. AB ఈజ్ ద టవర్, సెల్ టవర్ ఆర్ టవర్, ద హైట్ ఈస్ గివెన్ 30 meters. ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేశాడు, ఫూట్ ఆఫ్ ద టవర్, ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్, ఫస్ట్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ను ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి అబ్జర్వ్ చేశాను ఇచ్చాడు. అంటే ఇది ఫూట్ ఆఫ్ ద టవర్, ఇక్కడ నుండి ఈ హైట్ను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degreesలో అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ను అబ్జర్వ్ చేశాడు 60 degrees ఎలివేషన్లో యాంగిల్. సో దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ 60, దిస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈస్ 30. ఫైండ్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నాడు. కంపల్సరీ ఈ లెంత్ తెలియకపోతే మనం కనుక్కోలేము, ఏ ట్రయాంగిల్ అని తీసుకున్నాం. దేర్ఫోర్ అజ్యూమ్ దట్ దిస్ లెంత్ ఈజ్ ఎక్స్. చూడండి అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ ఈ సైడ్ అని ఇవ్వాలి, ఈ సైడ్ అని ఇవ్వాలి, ఈ సైడ్ అని ఇవ్వాలి. Observe the conditions. Let AB is equal to 30 meters is equal to height of the tower. CD is equal to H is equal to height of the building. BD is equal to X. This is the distance between the building and tower. From the triangle ABD, two triangles in a clear. This is the first right angle triangle. This is second right angle triangle. Now I am taking ABD triangle. Big triangle తీసుకుంటున్నా. Tan 60 apply చేస్తా. Opposite side by adjacent side. 30 by X అవుతుంది. See, tan 60 is equal to opposite side by adjacent side. It is equal to AB by BD. Opposite side is 30, this is x. Tan 60 value √3. Therefore cross multiply them. X it cross multiply and √3 ఇక్కడ cross multiply చేయండి. Therefore x is equal to 30 by √3. 30 ని 10 3s రాసుకోవచ్చు. 10 3s 30 by √3. ఈ 3 ని √3 into √3 గా కన్వర్ట్ చేద్దాం. See, √3 into √3 రాశాను. ఈ √3 into √3 రాసి ఒక √3 డినామినేటర్ కట్ చేస్తే ఆన్సర్ is 10√3 meters is the value of x. అంటే డిస్టెన్స్ బిట్వీన్ టవర్స్ కనుక్కున్నాం మనం, టవర్ అండ్ బిల్డింగ్. కాకపోతే మనం కనుక్కోవాల్సింది హెచ్ కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా. సెకండ్ ట్రయాంగిల్ అజ్యూమ్ చేద్దాం, BCD. అబ్జర్వ్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ BCD tan 30, ఇక్కడ tan అప్లై చేస్తున్నాం. tan 30 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, CD by BD. CD by BD, దిస్ CD వాల్యూ ఈజ్ హెచ్, BD వాల్యూ ఈజ్ ఎక్స్. ఎక్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ వాల్యూ ఈజ్ 10√3. దిస్ ఈజ్ 1 by √3. tan 30 వాల్యూ √3 డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేకపోతే క్రాస్ మల్టిప్లై చేయండి. హెచ్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 10 into √3. Now h is equal to 10√3 by e into √3 denominator వస్తాయి కాబట్టి by √3. √3 is cancelled. The value is 10 meters. The height of the building is 10 meters అని వచ్చింది. ఒకవేళ ఇది 10 ఇచ్చి ఇది 30 ఇచ్చి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, అట్లా కూడా మన వాల్యూ కనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. దిస్ అ వెరీ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, నౌ అబ్జర్వ్ ద థర్డ్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 10th one. See the question. The angle of elevation of the top of the tower, same type question ఇది కూడా. The angle of elevation of the top of the tower from the foot of the building. Foot of the building నుంచి top of the tower ను అబ్జర్వ్ చేశారు 30 degrees లో. And the angle of elevation of the top of the building from the foot of the tower is 60 degrees. What is the ratio of heights of tower and building? అంటే ఈ క్వశ్చన్ లో రెండిటికి, అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ రేషియో ఆఫ్ హైట్స్ ఆఫ్ టవర్ అండ్ బిల్డింగ్. టవర్ యొక్క హైట్ కు బిల్డింగ్ యొక్క హైట్ కు ఎంత రేషియో ఉందని ఫైండ్ అవుట్ చేయమంటుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. యూ టు ఫైండ్ ద రేషియో. అబ్జర్వ్ ద డయాగ్రామ్. ఏ క్వశ్చన్ కైనా క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకొని డయాగ్రామ్ డ్రా చేసినామా మాక్సిమం కండిషన్ అయిపోతుంది, ఈజీగా సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. అబ్జర్వ్. నౌ అబ్జర్వ్ ద క్వశ్చన్ నెంబర్ ఈస్ 10. I will take same in the similar way. AB is equal to tower. First height of the tower capital H అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ CD is the building. బిల్డింగ్ అనే స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి స్మాల్ లెంత్ తీసుకుంటున్నా. CD, this is the H. H is the height of the building, small h. Capital H is the height of the tower. Now C. క్వశ్చన్ క్లియర్ అండర్స్టాండ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఏంది
ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈ పాయింట్ అనుకుందాం. ఫూట్ ఆఫ్ ద బిల్డింగ్ నుండి టాప్ ఆఫ్ ద టవర్ను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో అబ్జర్వ్ చేశాడు. ఎంత? 30 degrees. In a similar way, foot of the tower to top of the building. This is the one more angle of elevation. This angle of elevation is 60 degrees. Okay. అంటే ఇక్కడ హెచ్, ఇది హెచ్ అనుకున్నాము. ఈ వాల్యూ ఇవ్వలేదు, ఈ వాల్యూ ఇవ్వలేదు, రేషియో అడిగాడు. బట్ కంపల్సరీ ఈ వాల్యూని అజంప్షన్ చేయాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ టవర్ ఈజ్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్. నెక్స్ట్ సి, let AB is equal to capital H is the height of the tower. Conditions రాయాలి. CD is equal to small h is the height of the building. BD is equal to x. This is the distance between building and the tower. Say observe the two right angle triangles are formed. This is the first right angle triangle. This is the second right angle triangle. Take two tan conditions. From the triangle ABD, observe the triangle is ABD. Where it is possible? ABD. ABD triangle lo tan 30 degrees is equal to opposite side h by adjacent side is x. Observe. Tan 30 is equal to opposite side by adjacent side. This is AB by BD. H by x. But tan 30 value how much? It is 1 by root 3, well known value. Now by cross multiply, x cross multiply to here, the value of h is x by root 3. ఇక్కడ మనం x వాల్యూ కనుక్కుంటానికి లేదు, ఎందుకంటే ఈ వాల్యూలో ఏ ఒకటి ఇవ్వలే కాబట్టి x వాల్యూ కనుక్కోలేము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? స్మాల్ h వాల్యూను క్యాపిటల్ x స్మాల్ x రిలేషన్లో, క్యాపిటల్ h వాల్యూను కూడా స్మాల్ x రిలేషన్లో తీసుకొని రెండింటిని డివైడ్ చేస్తే మనకు x అనేది ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? క్యాపిటల్ h ఈజ్ ఈక్వల్ టు x డివైడెడ్ బై రూట్ 3 వచ్చింది. లెట్ us take this is the equation number 1. Now from the triangle BCD, observe where BCD is possible. See the triangle is BCD here. In this triangle, tan 60 degrees is equal to opposite side h by small h by adjacent side is x. Observe tan 60 is equal to CD by BD. This is CD, this is BD. Now this is H, this is X. H is equal to find out చేయమన్నా. ఇంతకుముందు కూడా క్యాపిటల్ H ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు స్మాల్ h ఫైండ్ అవుట్ చేస్తున్నాం. H is equal to X ఇట్ మల్టిప్లై చేస్తే రూట్ 3x అని రాసుకోవచ్చు. ఇప్పుడు రేషియో కావాలి. ఏ రేషియో అడిగాడు? ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అన్నాడు కాబట్టి క్యాపిటల్ హెచ్కు స్మాల్ హెచ్కు రేషియో కావాలంటే ఫస్ట్ క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. నౌ క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్ ఆర్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2. అబ్జర్వ్ దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. క్యాపిటల్ హెచ్ బై స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై రూట్ 3 బై రూట్ 3x అని రాస్తున్నాం. ఈ ఎక్స్ బై రూట్ 3 యాజ్ వెల్ ఉంచాము. రూట్ 3x అంటే రూట్ 3x బై 1 అని మీనింగ్. ఇది ఇంటర్చేంజ్ చేస్తా. ఎక్స్ బై రూట్ 3 ఇంటూ ఇది ఇంటర్చేంజ్ అవుతుంది, ఎంత అవుతుంది? 1 బై రూట్ 3x అవుతుంది. దీనిలో ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 1 బై రూట్ 3 ఇంటూ రూట్ 3 ఈజ్ వాట్? 3. Therefore h by h is equal to 1 by 3. The ratio is equal to what? 1:3. ఏ రేషియో అనేది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మీరు. అబ్జర్వ్. The ratio is 1:3. What ratio? Capital H is to small h is equal to 1:3. అంటే దేని మీనింగ్ ఇది? The ratio of height of the tower and height of the building is 1:3. ఒకవేళ ఇదే క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ హైట్ ఆఫ్ ద టవర్ అంటే 3:1 అని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా తిప్పేయచ్చు. ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ లో ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ చేసినాం. ఇవన్నీ కూడా బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ వేరే ఏది హోంవర్క్ ఇవ్వట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా వీడియో యూట్యూబ్ వీడియో వాచ్ చేసి నోట్స్ ఇస్తాను, నోట్స్ రాయండి. నాకు 1 డే కూడా అవసరం లేదు, మీకు జస్ట్ ఒక 1 అవర్ కేటాయించి సరిపోతుంది. విత్ ఇన్ 1 డేలో నాకు నోట్స్ రాసి సెండ్ చేయండి. కాలేజీకి వచ్చిన తర్వాత, స్కూల్కి వచ్చిన తర్వాత మిగతా 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.